పావుల వడ్డీకి ఇస్తారు, ఫస్ట్ 1 లక్ష ఇస్తారు, తర్వాత 2 లక్షలు ఇస్తారు. ఏదైనా బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు మనం. 5 రోజులు పోతే సరిపోతుందా? అంతే, 5 రోజులు పోతే 5 రోజులకి డబ్బులు రోజుకి 500 లెక్కన ఈ డబ్బులు ఇస్తారు, ఛార్జీలు ఇస్తారు, భోజనం వాళ్ళే పెడతారు. మళ్ళీ వచ్చే రోజు 15,000 రూపాయలు చెక్ ఒకటి ఇస్తారు. 15,000 కానీ 18,000 చెక్ తీసుకొని వచ్చి మన బట్టలు కడుగుతాను, చూసుకోవడం, మార్చుకోవడం, తీసుకోవడం. తెచ్చుకొని నువ్వు ఏమైనా చేయాలనుకో, లోన్ కావాలా పలాందని చేసుకుంటాం. నా పోలింగ్ బూత్ నెంబర్ ఏమైనా తెలుసా? పోలింగ్ బూత్ నెంబర్ ఏమైనా తెలుసా? పోలింగ్ బూత్ నెంబర్ ఫోన్లో ఉండదు. చెప్పాలి, అక్కడ నెంబర్ రాసిస్తే గుర్తులు వాళ్ళది పడలేదన్నా, నువ్వు మే సేవలు చేసుకుంటే సరిపోద్ది. అడిగాను అడుగుకాడ ఏమంటాడు, వాళ్ళకి కూడా చెప్పేసాను బాగా. ఆ తర్వాత మీకు ఉచిత గ్యాస్ ఇస్తున్నారు, గ్యాస్ లేని వాళ్ళకి. అది ఏమన్నా తెలుసా మీకు? ఎవరికన్నా అంతేనంట. మా ఇదిగా ఉన్నాడు మల్లింకొండ, అవి కూడా చెప్పలేదండి, ఆయనకే తెలియదు అండి. ఇప్పుడు అడిగితే అదే ఏం చేస్తాం అట్లా ఉన్నాడు. వచ్చినాయా? ఇంకా రాలేదా నీకు? ఇది శాంక్షన్ అయినట్టు వచ్చింది, అది కూడా చెప్పినా చెప్పలేదు. శాంక్షన్ అయిందండి. కలిగిదా? ఏడా? శుభోదయనా? అరే అన్న, ఇది ఆధార్ కార్డు అబ్బాయి జెరాక్స్ ఇండి, నేను అది చెప్పిస్తాను. అది నీకు వస్తుంది. సంవత్సరానికి ఏం లేదు, మార్చి దాకా ఏం లేకుండా ఎన్ని ఇస్తారు. ఇప్పుడు మనకు తెలిసి శుభోదయంలో 370 గ్యాస్ ఇచ్చాం. ఇక్కడ తర్వాత కలిగిరిలో వచ్చి 175 మందికి మేము ఇప్పించున్నాం కొత్త గ్యాస్ కనెక్షన్. అవునవును. ఏమా పాత నీ పేరు మీద లేకుండా ఉండాలా, నీకు కావాల్సింది నీ పేరు మీద ఉండకూడదు. అవి కూడా ఉన్నాయి పథకాలు, ఇవన్నీ తెలియదు కాబట్టి. 29 ఇప్పుడే స్టార్ట్ అయితే ఇంకూరు రాలేదు, ఆన్లైన్లో ఇస్తున్నారు. త్వరలో పాయింట్ పెట్టారు, పాయింట్ పెట్టినప్పుడు పప్పు హ్యాండిక్యాప్ ముందు ఆధార్ కార్డు మార్చుకోవాలి కదా. ఓకే అనుకుంటే ఇది వసతి దీని మీద అనుకుంటే నేను చెప్తా. ప్రస్తుతానికి అయితే ఈ పెద్దది లేదని నేను సిలిండర్ చిన్నది ఇస్తాను, చిన్న ఇస్తాను. ఆ తర్వాత మార్చిస్తాను నీకు, అది కూడా నేను చెప్తాను పూచి, అదే ఇబ్బంది లేదు. మరి కాదు, ఏడే నేను ఉండేది ఇంజమూరులోనే ఉంటాను నేను. మరి ఆన్లైన్లో ఆత్మకూరు కానీ ఇంజమూరు కానీ ట్రైనింగ్ ఇస్తాను. కార్డు వస్తుంది, ఆ కార్డు చూపిద్దాం, మంచి పని చేద్దాం. ఓట్ల తర్వాత సంగతి ఎన్నో తర్వాత అడుక్కోవచ్చు. ముందు మంచి పని చేస్తే నలుగురికి వాళ్ళు ఏడుకన్నా పోయినప్పుడు మన పేరని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు బేల్దారి పని ఈరోజు ఏడు చేస్తున్నావు, రేపు బెంగళూరు పోతావు, సడన్గా నీకు బాగలేదు, జేబులో కార్డు ఉందనుకో, ఆ దగ్గరలో ఉండే ప్రైవేట్ హాస్పిటల్కి పోవచ్చు ఈజీగా. నువ్వు ఎవడు వచ్చి అదిగో అయ్యా అదిగో అని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చూసుకొని కార్డు చేయించి 10 మంది సరిపోతుంది. ఏదమ్మా ఆయుష్మాన్ భారత్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది కదా, ఆయుష్మాన్ భారత్ కార్డు అని ఆరోగ్యశ్రీ కార్డు లాగే ఇది ఒక కార్డు మోడీ గారు ఇస్తున్నారు. ఇది ఇండియాలో ఏడైనా చేర్చుకోవచ్చు మనం బాగలేకపోతే. ఓన్లీ ఆంధ్ర కాకుండా నువ్వు ఎక్కడికైనా బయటకు పోయేటప్పుడు చేర్చుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తారు. 5 లక్షల రూపాయలు ఒక మనిషికి మన కుటుంబం. నేను రేపు ఆదివారం కదా, సోమవారం లోపల ఆయనకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఒక ఫోటో ఇచ్చి ఆయన చేతికి నేను కలెక్ట్ చేసుకొని నేను తెప్పించే కూర్చుని. అది ఇంతకుముందు చేస్తున్నావు అన్న ఆయుష్మాన్ ఆరోగ్య నెల్లాడా ట్రైనింగ్ చేస్తా ఉంటాను, నేను వాళ్ళు ట్రైనింగ్ చేస్తా ఉంటాను. ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే ఏం తెలియదు అనుకో, అదే మొత్తం కలెక్ట్ చేసి పెట్టండి, అందరికి ఇస్తాం కదా, చేపించి వచ్చుందా కాడ.